ఆటవిక పాలన కొనసాగిస్తుంది. మావోయిస్టులు ఈ సమాజంలో మార్పు కోసం దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండే అడవిలో ఉండేటటువంటి ఖనిజ సంపాదనలంతా కూడా కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేసుకుంటుంటే దానికి ఆదివాసీలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆదివాసీలకు అండగా మావోయిస్టులు పోరాడుతున్నారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం మాత్రమే అలాంటి హత్యాకాండకు పాల్పడుతున్నారు. మావోయిస్టులు ఒకవైపు చర్చలు జరుపుదామని చెప్పి ఇప్పటికీ 3-4 సార్లు వ్యక్తం చేశారు. మన భారతదేశం మీద ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది అనే పాకిస్తాన్తో చర్చలు జరుపుతారు, కాల్పుల విరమణ చేస్తారు. కానీ మావోయిస్టులు భారతదేశ ప్రజలు ఇక్కడుండేటటువంటి వాళ్ళు అనుసరిస్తున్న మార్గం సరైనది కాదనుకున్నప్పుడు చర్చలు జరుపుతామని చెప్పని వాళ్ళు వస్తున్నప్పుడు చర్చలు జరపాలి. చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలి. మరి పాకిస్తాన్కు ఇండియాకు 2 దేశాల మధ్యనే చర్చలు జరిపి పరిష్కారం చేసుకున్నప్పుడు దేశ ప్రజల మీదనే చర్చలు జరపకుండా ఇలాంటి పద్ధతి అనేటటువంటిది ఇది కనీసం మానవ ధర్మం కాదు. మన రాజ్యాంగం ప్రకారం కూడా ఇలాంటి హత్యాకాండ అనేటటువంటిది సరైనది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. శవాలు కూడా ఇవ్వకుండా, మనుషులు చనిపోయిన తర్వాత శత్రువు కాదు కదా, ఇక చనిపోయిన తర్వాత శవం చేసేది ఏం లేదు కదా. ఆ శవాన్ని వాళ్ళ బంధువులు కూడా చూస్తామని చెప్పి చివరి చూపు చూస్తామంటే ఆ రకం కూడా చూడనివ్వకుండా అక్కడే మొత్తం దహనం చేయాలి. శవాలను కూడా ఎందుకు ఇవ్వడం లేదు? ఆ మావోయిస్టుల శవాలను కుటుంబాలకు ఇస్తే ఎందుకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది? ఎందుకు ఇవ్వడానికి అటు వెనక అడుగు వేస్తున్నటువంటి పరిస్థితి? 2 కారణాలు. ఒకటి, వీళ్ళని చంపేసినటువంటి శవాలు పోతే ప్రజానీకంలో వాళ్ళకు మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తారు అనేటటువంటిది ఒక కారణం అయితే, రెండవది వాళ్ళను కేశవరావు గారిని హత్య చేసినప్పుడు చాలా చిత్రహింసలకు గురి చేసి హత్య చేసిందని చెప్పి తెలుస్తుంది. అలాంటివన్నీ కూడా ఆ శవం చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళంతా కూడా బూటకపు ఎన్కౌంటర్ తప్ప ఆయనను పట్టుకొని కాల్చి చంపారనే విషయం బహిర్గతం అవుతుంది, ప్రజలకంతా కూడా వ్యక్తమవుతుంది అనే ఉద్దేశంతోనే దాన్ని ఇవ్వడం లేదు. ఇది ఎదురుకాల్పుల్లో జరిగినటువంటి దాడి కాదా సార్? నంబాల కేశవరావు చనిపోయింది కేవలం ఆయన పట్టుకెళ్ళి చంపినటువంటి పరిస్థితి ఉందా? ఎట్లా మీరు భావిస్తారు? ఈరోజు మావోయిస్టులు ప్రకటించిన ప్రకటన ప్రకారం పత్రికలో వచ్చిన దాన్ని బట్టి చూస్తే అది అక్కడ ఎన్కౌంటర్ జరిగింది, కానీ కేశవరావు మాత్రం ఆయన ఎన్కౌంటర్లో చనిపోలేదు, ఆయన పట్టుకొని చంపారనేటటువంటి విషయం వాళ్ళు ప్రకటన చేశారు. పట్టుకున్న తర్వాత తీసుకురావాలా, విచారణ జరపాలా, కోర్టు ముందు పెట్టాలా, కోర్టు ఏం శిక్ష చేస్తే అది వేయాలి. కానీ ఆ రకంగా పట్టుకొని కూడా హత్య చేయడం అనేటటువంటిది అది ఎన్కౌంటర్ ఎట్లా అవుతుంది? ఆయన చంపడం అది హత్యనే అవుతుంది. సరే, ఈ వెబ్సైట్ను డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎటువైపు ఉన్నారు, దేన్ని వారి ప్రజల అభిప్రాయం ఏంటనేది తెలుసుకోవాలనేది ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు వెబ్సైట్ అంటే ఏంటి సార్? అసలు ఏంటి అంటే ప్రజల